సమావేశాలు వార్డు సభలు మున్సిపాలిటీలో కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,26,26,448 మంది ఓటర్లకు గాను డిజిటలైజేషన్ 2,64,87,378 అంటే సుమారు 78.30% మంది డిజిటలైజేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇంకా అన్కలెక్టబుల్ ఎన్యుమరేషన్ ఫామ్స్ 21.70 ఉన్నాయి. అంటే ఇవి 21.70 అంటే 73,39,000 ఓటర్సు ఎక్స్క్లూడ్ అయ్యారు. డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ నుంచి ఎక్స్క్లూడ్ కావడం జరిగింది. దీన్ని మీకు ప్రింట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మనకు 92 లక్షల మందికి నోటీసెస్ అన్నది అనామలీస్ కింద అన్మ్యాప్డ్ డేటాకి ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటీసులు ప్రతి ఇంటికి వ్యక్తిగతంగా బిఎల్ఓలు వెళ్ళి ఈ నోటీసులు వాళ్ళ పేరు మీద అడ్రస్ మీద ఒక్కొక్క ఇంటికి ఒకవేళ వాళ్ళ ఇంట్లో అందుబాటులో లేకుండా ఉంటే పని నిమిత్తం వలస వెళ్ళి ఉంటే ఇంకెక్కడికైనా వెళ్ళి ఉంటే 3 సార్లు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత కూడా వాళ్ళు లేకుంటే డోరుకు అతికిచ్చి ఫోటో తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఉన్నాయి. దీన్ని మా బిఎల్ఏలు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి బూత్కు కూడా బిఎల్ఏను అపాయింట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఈ టోటల్ యాక్టివిటీని ఎప్పటికప్పుడు 16వ తారీఖు లాస్ట్ డేట్ ఉంది నెక్స్ట్ మంత్. అప్పటి వరకు ఈ కార్యక్రమం లోపల పాల్గొనడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఓటర్స్ 45,18,000 మంది అంటే ఒక నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి షిఫ్ట్ అయిన ఓటర్స్ ఉన్నారు. అదేవిధంగా ఓటర్స్ యాబ్సెంట్ మరియు అన్ట్రేసబుల్ 11,25,000 మంది 9.22% ఉన్నారు. పర్మనెంట్ షిఫ్టెడ్ ఏమో 45.18 lakhs ఉన్నారు. అదేవిధంగా మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అంటే ఒక మున్సిపాలిటీలో కూడా ఓటు ఉంది, లేదంటే హైదరాబాద్లో ఓటు ఉంది, సొంత ఊర్లో కూడా ఓటు ఉంది. అలాంటి వారుగా వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ ద్వారా ఎలక్షన్ కమిషన్ సాఫ్ట్వేర్ ద్వారా ఫోటో మరియు అడ్రస్ సేమ్ ఉండి మరి అదేవిధంగా అడ్రస్ చేంజ్ కానీ ఫోటో సేమ్ నేమ్ సేమ్ అలాంటి వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది. 6,70,000 మందిని గుర్తించడం జరిగింది. అదేవిధంగా అదర్ టెక్నికల్ రీజన్స్ 1,02,000 మంది ఉన్నారు. అదర్ టెక్నికల్ రీజన్స్ అంటే అప్లికేషన్ ఇస్తే తీసుకుంటలేరు వాళ్ళు, ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తే తీసుకోవడం లేదన్నమాట. ఎందుకు తీసుకోవడం లేదంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్కడో ఓటు ఉన్నట్టుంది, ఇక దానికి వాళ్ళు భయపడేవో మరి ఎందుకో వాళ్ళు తీసుకోవడం లేదన్నమాట. సో ఈ అన్ని అంశాలపైన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాలతో మన లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానంతో గతంలో జరిగినటువంటి ఎన్నికలు అది తమిళనాడు కావచ్చు, అదేవిధంగా మన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కావచ్చు. అక్కడ గతంలో పశ్చిమ బెంగాల్లో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మమతా బెనర్జీ గారు శాసనసభకు ఎమ్మెల్యేగా ఓటమి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కరుణానిధి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ గారి ఫాదర్ తను కూడా ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది తమిళనాడు ఎన్నికల్లో. బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ని గుప్పిట్లో పెట్టుకొని దాంట్లో చాలా రకాలైనటువంటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంతో వాళ్ళు చాలా ఓట్లని తొలగించడం, ముఖ్యంగా సమాజంలో